ఇవి కోకోనట్ మిల్క్ కస్టర్డ్. దానికి కావాల్సిన పదార్థాలు పండ్లు ఏవన్నీ వేసుకోవచ్చు మనం, బనానా, యాపిల్. ఇవైతే కోకోనట్ మిల్క్. ఇప్పటిదాకా నేను చాలా కష్టపడి తీసిన కొబ్బరిలతోని. కోకోనట్ మిల్క్ పొయ్యి మీద పెట్టిన, సరిపడా చక్కెర, కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న. దాంట్లో వేసి కలుపుతూనే ఉండాలి. చక్కెర వేసిన. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి పెట్టుకున్నా కదా, ఇది కూడా వేసి కలుపుకుందాం. కలుపుతూ ఉంటే కస్టర్డ్ అయిపోతుంది. పలిగిపోతాయి కోకోనట్ మిల్క్, తొందరగా వేసేయాలి. ఇవి పొయ్యి మీద పెట్టంగానే కస్టర్డ్ పౌడరు ఇది తొందరగా వేసేయాలి, లేకపోతే ఆ పాలు ఎక్కువసేపు ఉడకబెట్టినాం అనుకో పలిగిపోతాయి కోకోనట్ మిల్క్ కనుక. ఇప్పుడు కలుపుతూ ఉందాం, గట్టిగా అయిపోతుంది. తర్వాత తీసి ఫ్రీజర్లో పెట్టుకొని పండ్లు వేసుకొని తినవచ్చు. కోకోనట్ మిల్క్తో ఎన్నైనా చేసుకోవచ్చు వంటలు. రైస్ చేసుకోవచ్చు, నూనె చేసుకోవచ్చు, క్రీమ్ చేసుకోవచ్చు, పెరుగు చేసుకోవచ్చు, టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. చాలా చాలా పనిచేస్తాయి కోకోనట్ మిల్క్. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదండి. కార్తీక మాసంకి చాలా కొబ్బరికాయలు కొడతాం కదా, అవన్నీ ఇలా యూజ్ చేసుకోవచ్చు పడేసుకోకుండా. ఒక 10 నిమిషాలు కలిపిన, ఆగకుండా కలపాలి, మాడుతుంది లేకపోతే. గట్టి పడింది కస్టర్డ్. ఇప్పుడు లాస్ట్లో వెనిలా ఎసెన్స్ వేసి కొంచెం చల్లగా అయినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 2-3 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకొని మంచి వాసన కోసం. ఎక్కువ వేసుకుంటే చేర్చేది అవుతుంది, ఒక 2-3 డ్రాప్స్ అంతే. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని పండ్లు వేసుకొని తినటమే అంతే. కోకోనట్ కస్టర్డ్ మామూలుగా మిల్క్ కస్టర్డ్, మామూలు పాల కస్టర్డ్ చేసుకునే బదులు కోకోనట్ కస్టర్డ్ అంతే అన్నమాట. చూడండి చాలా బాగా వచ్చింది. ఇది చల్లగా ఇంకా గట్టిగా ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే బరాబర్ అవుతుంది. కొంచెం పలసగా కావాలంటే ఇట్లనే తినేటోళ్ళు అయితే ఇంట్లోనే పండ్లు వేసుకొని తినేయచ్చు. కొందరికి కొంచెం పలసగా ఇష్టం కదా, అట్లాంటి వాళ్ళైతే కొంచెం గ్రైండ్ చేస్తే మిక్సీలో మళ్ళొకసారి మిక్సీ పడితే మామూలు అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా అయింది. కోకోనట్ కస్టర్డ్ రెడీ. చేసుకొని తిని చూడండి అందరూ. నాకైతే ఇప్పుడు తినాలనిపిస్తుంది, కొంచెం తింటాను నేను. వేడివేడిగా తింటాను. చల్లగా అయినాక కూడా తినొచ్చు, వేడిగా కూడా తినొచ్చు. కొద్దిగా టేస్ట్. ఒక చిన్న కటోరలో వేసుకొని తింటాం. ఓకేనండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి. తప్పకుండా చేసుకొని చూడండి. మీకు ఎట్లొచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నచ్చితే షేర్ చేయండి మీ వాళ్ళకి అందరికీ. ఓకేనండి. కోకోనట్ కస్టర్డ్ పండ్లు వేసేది ఆలస్యం ఉంది. ఇంకా కోకోనట్ మిల్క్ కస్టర్డ్ బనానాలు వేసిన. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇట్లా గట్టిగా అయింది. చేసినప్పుడు కొంచెం పలసగా ఉండే కదా, ఇట్లా గట్టిగా అయింది. కోకోనట్ వేస్ట్ చేయకుండా ఇలా పిల్లలకి కస్టర్డ్ చేసి పెట్టుకోవచ్చు, మనం తినొచ్చు, ఎవరికైనా పెట్టవచ్చు. ఇలా కస్టర్డ్ చేసుకొని తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే తింటున్నాను, సూపర్గా ఉంటుంది. కోకోనట్ మిల్క్ కస్టర్డ్ తిని చూడండి అందరూ. ఓకే అండి. నేనైతే కటోరలో పెట్టుకొని తింటున్నాను. ఎలా ఉంది చెప్పండి మీరు కూడా చేసుకొని. కోకోనట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కదా మనకు కార్తీక మాసంలో, ఇలా చేసుకోవచ్చు మనం. కోకోనట్ మిల్క్ కస్టర్డ్ రైస్ చేసుకోవచ్చు, కూరలలో పోసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అసలైతే. ఓకేనండి.
నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ పెట్టండి, నా వీడియో షేర్ చేయండి. ఓకేనండి, చాలా సంతోషం. చాలా బాగుంటుంది. నేను 1 స్పూన్ దీన్ని చూపిస్తాను. ఆహా, చాలా మంచిగా ఉంది. సూపర్, చాలా టేస్టీగా ఉంది. అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్. బాయ్ అండి.